వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. నేమతాబాద్లో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయరాదని కోరుతూ అధికారులకు కాలనీవాసులు వినతి. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని నేమతాబాద్ జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయరాదని కోరుతూ సోమవారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసీల్దార్ పుణ్యవతికి వినతి పత్రాన్ని అందించారు. కాలనీవాసులు రఘునాథ్ రెడ్డి, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షఫీ, సిపిఎం రమేష్ మాట్లాడుతూ నేమతాబాద్ జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేస్తే కాలనీలో ఉన్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని వారు పేర్కొన్నారు. కాలనీలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారికి విన్నవించారు. కంపోస్ట్ యార్డ్ని ఎక్కడికైనా తరలించాలని, లేకుంటే ఇక్కడ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడ పార్క్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షఫీ, సిపిఎం రమేష్, ఎస్ఎఫ్ఐ నవీన్ మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్రెడీ జగన్ ఖాళీ ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసేసి అసలు ఇంకోటి దగ్గర అంత ఇబ్బంది చెప్పి అంత తెలియజేసి కూడా చాలా జరిగినాయి. అప్పుడు కూడా జరిగితే మున్సిపాలిటీ తీసుకొని వచ్చి అదే కాలువపరం కలెక్టర్ గారు దాన్ని లేకుండా అందులో కూడా డెవలప్ అయింది. అదంతా పరం ఇది ఏమంటారు దాన్ని ఇరిగేషన్ అది ఆల్రెడీ మీకు ఇచ్చాము కదా అని వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు తహసీల్దార్ గారు. మీ తహసీల్దార్ కూడా కలవండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సైడ్ మీరు అది ఖాళీ చేసి మీకు ఆల్రెడీ ఎక్కడ అలాట్ చేసామని లెటర్స్ కూడా మాకు అందరినీ పంపించాము. ఇక్కడ ఉన్నది ఆల్రెడీ మీకు ఇచ్చాము. సర్వే నెంబర్తో పాటు వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చాము, నేను అక్కడ చేసుకోండి, ఇది కాల్ చేయమని ఇచ్చారు. దానికోసం మనం అది క్లీన్ చేసి అంటే కంపోస్ట్ కాదు, అటు మాకు జస్ట్ పార్క్ మార్క్ చేసి ఓన్లీ వర్మీ కంపోస్ట్ సెగ్రిగేషన్ దానికి దాని షెడ్లతో దాని కాంపౌండ్ కూడా శాంక్షన్ అయింది. ఏమో సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదేమంటే సార్ అది ఆ విషయాన్ని విరమించుకోండి సార్. అవసరమైతే అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి చెప్తున్నాం సార్. ఒక మీరు కూడా రెఫర్ చేసి ఒక ఎంఆర్ఓ దగ్గర వెళ్తాను నేను. వాళ్ళు ఎక్కడ మన ఇంతకుముందు ఇక్కడ చూసినాం కదా కరూన్ రోడ్ లో, అది రాళ్ళు గుట్టలు బండి పోవాలి లోపల చేసుకోవాలి తప్ప చూద్దాం. అది కూడా జనవాసులు కాకుండా చెత్త రాదు, చెత్త కాలం పోయింది మనకి. ఇంకోటి కూడా 1 year 2 years మా చెత్త అంతా కర్నూలు పంపిస్తాం. ఇదేంటి ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఎనర్జీ కింద ఆల్రెడీ ఎంఓ చేసుకున్నారు. మొత్తం మా మున్సిపాలిటీ గుంతకల్లు, డోను, ఇక్కడ దాదాపు 10 మున్సిపాలిటీలు కర్నూలులో ఒక 50 ఎకరాలు అలాట్ చేశారు. ఏం చేస్తామంటే చెత్త అంతా ఇంకెక్కడ ఇక్కడ చెత్త అనేది ఉండదు, తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడ వాళ్ళు దాన్ని వేస్ట్ దీన్ని విరమించుకొని వాళ్ళకు చెప్పండి. ఒకసారి ఇప్పుడు మన కంప్యూటర్ షాట్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి జగన్ కాలనీ నుంచి ప్రపోజల్ పెట్టారు. ఆల్రెడీ నివాసంలో ఉన్న ఏరియా తీసి మళ్ళీ నివాసం ఏరియాకి మనం షిఫ్ట్ చేస్తున్నట్టు జనాలు వస్తున్నారు. అక్కడ అనుకోకుండా అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇది కూడా కమిషనర్ కలిసాము. ఇందాక కమిషనర్ అట్లా ఇచ్చాము. మీరు కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి అది పార్క్ కోసమని కమిషనర్ సార్ అన్నారు. సో ఒకవేళ ఇలాగే ఉంటే కనుక మా వాసన అంతా కదా మేమే పార్క్ కూడా మేమే డెవలప్ చెప్పి పెట్టుకుంటాం. కానీ ఇంతకుముందు ఇచ్చారు. మళ్ళీ జగన్ కాలనీ వచ్చిన తర్వాత అక్కడ తీసేసి మళ్ళీ యాక్చువల్గా ఫస్ట్ మేము ప్రభు ఇక్కడ పెట్టాం కర్నూలు రోడ్లో. దానికి కర్నూలు రోడ్ వైపు వెంచర్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ కొండల మధ్యలో ఇచ్చామన్నమాట. యాక్చువల్ మనమే వాళ్ళు వచ్చి అవడా వాళ్ళు వచ్చి కూడా అక్కడ చెక్ చేసి వెళ్ళారు కూడా.
పేరుకి స్థలాలు ఇచ్చిన తర్వాత అందరూ పేదలే మేడం. బాడిగిన్లో ఉండలేక అప్పులో సప్పులు తెచ్చాడు, ఇల్లు కట్టుకున్న తర్వాత అదే మేడం. ఇచ్చినారు మేడం. ప్రజలు నివాసాలు ఉన్నాయి కాబట్టి పొద్దున్నే వచ్చేయడం. ఇప్పుడు అంతా సంసారాలు ఉన్నారు మేడం, అంతా కట్టుకునే ఆడి నివసిస్తున్నాము. అవునవును, అది యాక్చువల్గా మేము ఉన్నప్పుడే అది పుణ్య కంపోస్ట్ యార్డ్లోనే దానికి మొత్తం కాంపౌండ్ చెట్లు కూడా పెట్టడానికి పెట్టాము అన్నమాట. మేమే పెట్టాము యాక్చువల్గా. బట్ ఏరా అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పుడు అది ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ ఏరా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ నివాస స్థలం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఆరోగ్యం మనం కొంచెం మీరు కన్సిడర్ చేసి ఆల్టర్నేట్ వేరే మనమంతా కలిసి చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని. రమేష్ అదే మనము ఏం చెప్పినాము, ఎవరన్నా ఏదన్నా ఉంటే మనం చేయదని చెప్పినాము. ఆట చేయకుండా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందువల్ల కూడా కమిషనర్ కూడా పోయి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది కూడా సరే తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా కూడా దృష్టికి వచ్చినా కూడా ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చినారు, ఈ విధంగా ఇచ్చినారు కాబట్టి కూడా రిపోర్ట్ కూడా చూపించడం జరిగింది. అందువలన కూడా ఫస్ట్లోనే కూడా అక్కడ నిమితాబాద్ అడిగడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపార్ట్మెంట్లు అన్నీ ఇచ్చి కూడా అక్కడి నుంచి ఇక్కడ లచ్చానపల్లి రోడ్డుకి తొలగించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఆడ బాగాలేదు పరిస్థితి అని చెప్పేసి ఆడ జగనన్న కాలనీ వేయడం వల్ల మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నిమితాబాద్ కాడ ఏర్పాటు చేస్తామని చెప్పడం, అంతా క్లీన్ చేయడం, ఆ తర్వాత మనకు తెలిసిన తర్వాత ఈ విధంగా జరిగిందని కూడా వచ్చేసి మనం కూడా వీడికి వచ్చి ఆడికి పోయి వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత అంతా క్లీన్ చేయడం, ఇంట్లో పక్కన అంతా చేసి అప్పటికే లేని ఇబ్బందులు పడి సమస్యలకి గురైంది. ఆ రోజు నుంచి కూడా మేము వద్దని చెప్పడం వల్లనే ఇదైపోయింది. ఇప్పుడు కూడా అర్జీవమూర్ఖం కూడా కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ కూడా వచ్చి అందరూ మేము కాలనీ వాసులంతా వచ్చి కూడా ఇవ్వడం కూడా అక్కడి నుంచి కూడా మీరు ఏదన్నా చేయాలనే ఉద్దేశం ఏమన్నా ఉంటే కూడా అక్కడి నుంచి మీరు ఎక్కడన్నా కానీ షిఫ్ట్ చేయండి. ఆడ బీద వాళ్ళు ఉన్నారు, అందరూ కట్టుకునే కాలనీ పరిస్థితులంతా కూడా ఇబ్బందులుగా ఉండి కూడా కట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు దయచేసి మీరు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మన కమిషనర్ కానీ మీరందరూ కూడా గుర్తించి అక్కడ ఇబ్బంది పడుకోకుండా మీరు ఎక్కడన్నా కానీ వేరే చోటుకి కానీ తొలగించే మార్గం చేయండి అని చెప్పేసి కోరుకుంటాం. కమిషనర్ సార్ కమిషనర్ సార్కి అది చెప్పిన వారు కమిషనర్ కూడా మనం అందజేయడం జరిగింది. కమిషనర్ చూసి 3% మేము కూడా చేస్తాం, మీరు ఎంఆర్ఓ దగ్గర కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ ఎంఆర్ఓ కూడా మనం ఒక రిపోర్ట్ మూలకంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా అడ్డుకుంటామని కూడా తెలియపరుస్తుంది. నిమితాబాద్ సమీపంలో ఉన్న జగన్ కాలనీ వాసు సంబంధించిన అక్కడ కంపౌండ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో టీడ్కో ఇల్లు ఇచ్చింది, తర్వాత ఈరోజు జగన్ కాలనీ ఏర్పాటు చేసి ఈరోజు చాలామంది అక్కడ పేదలు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో అద్దెలు కట్టలేక ఈరోజు అప్పో తెచ్చుకొని అక్కడ గృహాలు ఏర్పాటు చేసుకొని ఏదో ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంటే అక్కడ కంపౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి పూర్తిగా ప్లేస్కి వెళ్ళి క్లీన్ చేయడానికి రావడం జరిగింది. దానివల్ల అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు ఈ కంపౌండ్ యార్డ్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏర్పాటు చేసింది కంపౌండ్ యార్డ్ కాదు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు జీవిస్తున్నారు. అక్కడ అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయండి, లేదంటే ఒకటి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయండి. అలాంటిది కాకుండా ఈరోజు చెత్తేస్తామని చెప్పి చెప్పడం చాలా బాధాకరం విషయం. వెంటనే అక్కడ కంపౌండ్ యార్డ్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేదంటే మేము అక్కడ ఏదైనా చెత్తేస్తే ప్రయత్నాలు చేస్తే మేమే అక్కడ 100 కుటుంబాలున్నాయి, ఒక కుటుంబం నుంచి 2 మొక్కలు తీసుకెళ్ళి మేము అక్కడ పార్క్ విధంగా చెట్లు నాటుతామని చెప్పి ఈరోజు అధికారులకు కూడా తెలియజేస్తున్నాము. వెంటనే ఏదైతే ఈ కంపౌండ్ యార్డ్ని ఈరోజు, ఎందుకంటే ఇందాక కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ కూడా మా చేతిలో ఏం లేదు, ఎంఆర్ఓ గారు మాకు కాఫీ ఇచ్చారని చెప్పి జియో కాఫీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. మేడం కూడా చెప్పాము, మేడం కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఏదైతే ఈ కంపౌండ్ యార్డ్ స్థలాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి సందర్భంగా అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులకు నాకు ధన్యవాదాలు. ఈరోజు జగనన్న కాలనీలో నిమితాబాద్లో అక్కడ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుత్తిలో 4 ప్లేసుల్లో జగనన్న కాలనీ నిర్మించడం జరిగింది. అందులో ఇప్పుడు లచ్చాంపల్లి లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి మన కంపోస్ట్ యార్డ్ని అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ తీసి మరీ జనావాసులు ఉన్నటువంటి మన నిమితాబాద్లో వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. అది దానికి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు కాలనీ వాసులతో కలిపి మేము కూడా ఈరోజు కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా
వీళ్ళకి మా తరపు నుంచి మేము వినిపించుకుంటున్నది ఏమనగా జగనన్న కాలనీ అనగా అంటేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అక్కడ నివసించడానికి వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించి దానికంటూ ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టుకునేలాగా వాళ్ళకి చేయూతనిచ్చాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా అక్కడికి అడుగుతున్నాను. అలాగే మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ డిమాండ్ని మనమందరం కూడా పరిగణలోకి తీసుకొని తక్షణమే అక్కడి నుంచి కంపోస్ట్ యార్డ్ ఏదైతే మీరు అక్కడ తలపించాలని ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే విరమించాలని, అక్కడి నుంచి గుత్తి బయట చాలా స్థలాలు ఉన్నాయి అక్కడికి తరలించాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అడుగుతున్నాము. అలా కాకుండా వాళ్ళు గినక ఇదే ధోరణిలో ముందుకు వెళ్తే గనక అక్కడ జనావాసాల కోసం మేము కూడా ధర్నాలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకో విధంగా అక్కడ జనాలకి ఇప్పటికే జగనన్న కాలనీలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా జనాలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడ రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, అలాగే అక్కడ వాళ్ళకి వాటర్ సమస్య కూడా ఉంది. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నింది, అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా ఒక 200 కుటుంబాలు అక్కడికి చేరినా కూడా ఇప్పుడు దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో అక్కడ ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదు. అభివృద్ధి పని చేయకపోగా ఇటువంటి కంపోస్ట్ యార్డ్లు కానీ ఇంకోటి అక్కడ వేసి జనాలను ఇబ్బంది పడే చర్య మీరు మానుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇక్కడ నుంచి సమస్య తీరకపోతే జిల్లా లెవెల్లో ఆర్డీఓ గారికి కూడా ఇస్తాము. అలాగే కలెక్టర్ దగ్గర కూడా మేము ముందుకెళ్ళి ఆ కంపోస్ట్ యార్డ్ని అక్కడ నిలుపుదలగా మేము కూడా ముందుకెళ్తామని చెప్పి మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.